కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ క్షేత్రాలు ఒకటైన శ్రీకుంతి మాధవ స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా 31/12/25 మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగును. 16/12/25 మంగళవారం నుండి 14/1/2026 బుధవారం వార్షిక ధనుర్మాస మహోత్సవాలు జరుగును. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు పంచామృతాలతో అభిషేకం జరపబడును. ఆలయ పండితులు తెలియజేశారు. अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां ज्ञानानन्ददेवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीमुपास्मे. పీఠికాపట్నంలో కుంతి మహోత్సవం వారి ఆలయంలో కాకినాడ జిల్లా తూర్పు జిల్లాలో వేంచేసిన కుంతి మహోత్సవం సన్నిధానంలో డిసెంబర్ 16/12/2025 నుండి ప్రారంభమై 14/1/2026 తేదీ వరకు కూడా ఈ యొక్క ధనుర్మాస మహోత్సవాలు ఇక్కడ వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఇవాళ రెండో రోజు. ఈ ధనుర్మాసం నెలనాడు కూడా తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదామవారి శ్రీచూర్ణమార్చన, తిరుప్పావై ద్రవిడ ప్రబంధ పారాయణ, తీర్థప్రసాద నియోగ గోష్ఠి, అమ్మవారి తిరిగి గ్రామోత్సవం జరుగుతాయి. అలాగే డిసెంబర్ 30/12/2025 తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా 29వ తారీఖు 12వ నెల డిసెంబర్ 25వ తేదీన రాత్రి 1 గంటకి స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదామ శ్రీచూర్ణమార్చన నిర్వహించుకుని తీర్థప్రసాదం అనంతరం స్వామివారు అమ్మవార్లు కూడా ఆళ్లవార్లు ప్రదక్షిణ మార్గంగా వెళ్లి వాయుమండపంలో వేంచేసి నుండి మండపంలో వేంచేసి అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసి అక్కడ నుండి స్వామివారు అమ్మవారు కూడా గ్రామోత్సవం నిర్వహించుకుంటారు. తదవార్త భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తర్వాత జనవరి 14/1/2026 తేదీన సాయంత్రం 7 గంటలకు గోదా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాటు జరిగాయి. దేవస్థానం వారు కుంతిమాల భక్త బృందం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. భక్తుల యొక్క గోవిందనామ సంకీర్తన మధ్య, పండితుల మంత్రాల మధ్య కూడా ఈ కార్యక్రమాలు వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారి కృపక పాత్రలో అష్టైశ్వర్య భాగ్యం పొందుతారని కోరుతున్నాం.